ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ డాబా. ఇది నర్సరావుపేట నుంచి వినుకొండ రోడ్లో మధ్యలో ఉంటుంది. అంటే కాకాని విలేజ్ దగ్గర JN అని ఉంటుంది కదా, సో దాని దగ్గర ఇది ఉంటుంది, స్వర్ణ కుటీర్ పక్కన. సో ఇది మా రెస్టారెంటే. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చాలా ట్రావెల్స్ ఆగుతాయి. అంటే APSRTC ఆర్ ఈవెన్ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా చాలా ఆగుతాయి ఇక్కడ ఫుడ్ కోసం. సో ఇది మా రెస్టారెంట్. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఈవినింగ్ వ్యూ. నేను నైట్ వ్యూ కూడా చూపిస్తాను. నేను అక్కడే ఉంటాను కొంచెం సేపు. సో ఇది ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న గుడిసెల్లా ఉంటాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి AC రూమ్. ఇది రీసెంట్గానే కట్టారు. సో చూడండి, అంతా ధోని ఫోటోలు ఉంటాయి. ఆ థీమ్ కావాలని పెట్టించారు వీళ్ళు. ఫుడ్ కూడా అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు ఈవినింగ్కి. అంటే బాయిల్ చేసుకొని పెట్టుకుంటారు, మ్యారినేట్ చేసుకొని బాయిల్ చేసుకొని. సో అంతా రెడీ చేసుకుంటున్నారు ఫ్రైడ్ రైస్కి, బిర్యానీకి. సో అంతా నీట్గా అరేంజ్ చేసి వచ్చేసి బిర్యానీ రైస్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది కదా. సో ఇది వచ్చేసి షార్వా. ఇది ఇప్పుడే అంటే కొంచెం సేపు అయింది ఆపేసి, హీట్గా ఉంది, వేడిగా ఉంది. అండ్ ఇవి ఎగ్ బాయిల్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మైక్రో ఓవెన్. అండ్ అంతా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మా స్టోర్ రూము. అంటే అన్ని సరుకులు దీంట్లో నీట్గా అరేంజ్ చేసుకుంటారు. సో అంతా నీట్గానే ఉంది. అది వచ్చేసి ప్రొజెక్టర్. అది ఈవినింగ్ అయితే ప్రొజెక్టర్ వేస్తారు. ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. చిన్న చిన్న గుడిసెలు అండ్ ఇక్కడ ఒక చిన్న అరేంజ్మెంట్ లాగా సపరేట్గా అండ్ చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువ ట్రీస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కౌంటర్. సో ఇక్కడ AC కెమెరాలు అనేది ఉంటాయి పెద్ద టీవీలో. ఇదేంటంటే పుల్కా స్టవ్. అంటే ఇది ఫస్ట్ దీని మీద కాల్చి తర్వాత దీని మీద పెడతారు, అప్పుడు పొంగుతాయి అంట. సో నేను అది చేసేది కూడా చూపిస్తాను, ఎందుకంటే నైట్ కూడా నేను ఇక్కడ కొంచెం సేపు ఉంటాను కాబట్టి. సో ఎంత డిఫరెంట్గా ఉందో కదా, మీరు ఎప్పుడైనా చూస్తారు. ఇది కట్టెల పొయ్యి. ఇక్కడ వెజ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే చేస్తారు మ్యాక్సిమము. అంటే కర్రీస్, రైస్ ఒకటి సపరేట్గా గ్యాస్ స్టవ్ మీద పెట్టేస్తారు. కర్రీస్ అన్నీ ఇక్కడే చేసేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే చింతకాయ తొక్కు పచ్చడి పెట్టారు. అంటే నీట్గా తోలంతా ఓలిచ్చి చింతకాయలన్నీ నీట్గా వాష్ చేసి బాగా ఆరబెట్టారు ఎండలో. ఒక 2-3 అవర్స్ ఎండబెట్టారు. అండ్ అవి చిన్నగా ఇలా గ్రైండ్, అంటే నార్మల్గా తొక్కుతారు కదా, బట్ ఇన్ని తొక్కడం అంటే చాలా కష్టం. సో ఇలా గ్రైండర్లో వేసి దాంట్లోని ఉప్పు, పసుపు, మెంతులు అండ్ కొంచెం టమోటాలు కూడా వేస్తే అది గ్రేవీగా అయిపోతుంది. అలా ఒక రమ్ముగా చేసి పెట్టేశారు. అలా చేసి పెడితే మనకి ఎప్పుడంటే అప్పుడు చింతకాయ పచ్చడిలో కొంచెము మిర్చి వేసేసుకొని ఒక మిక్సీ వేసేసుకొని తిరగమత వేసేసుకుంటే బాగుంటుంది, ఈజీ అవుతుంది అని చెప్పి ఇలా చేస్తారు. ఎక్కువగా అన్నీ ఊర పచ్చళ్ళే చేస్తారు రెస్టారెంట్లో, ఏది బయట నుంచి తీసుకురారు. అండ్ చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి అన్నీ మా ఇంట్లోనే చేసేస్తారు. పచ్చిమిర్చి పచ్చడి ఇలా అన్నీ ఫ్రెష్గా ఇంట్లోనే పెడతారు. బయట నుంచి అయితే ఏవి రావు. అక్కడ ఏదన్నా చేస్తున్నారు అంటే అది ఏ రోజుకి ఆ రోజు చేసేదే చేస్తారు. చూడండి, ఇలా ఈ క్యాన్ మొత్తం నింపేస్తారన్నమాట. నీట్గా ఎండబెట్టేశారు బాగా ఎండలో. చాలా బాగుంది చూడడానికి. ఫ్రెష్గా మన ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో అలా పెడుతున్నారు. ఇక్కడ ఒక డాగ్ ఉంటుంది. సో ఈ ఆంటీ రోజు ఆ డాగ్కి ఫుడ్ పెడతారు. అంటే బిర్యానీ చికెన్ ఆర్ వైట్ రైస్ చికెన్ పెడతారు. అది చికెన్ లేకపోతే తినదు నార్మల్ రైస్ పెడితే. సో ఈ ఆంటీ బాగా అలవాటు, ఎప్పుడు పాపం ఈ ఆంటీయే పెడతారు దానికి. చూడండి, దొంగది మేము ఉన్నప్పుడు తినకుండా మేము పక్కకు వచ్చాక తింటుంది. వీడియో తీస్తున్నానని తెలిసి. ఇక్కడ గుడిసెలు ఉంటాయి, కొంచెం ప్రైవసీగానే ఉంటుంది. అంటే లోపల నుంచి బయటికి కనపడితే బట్ బయట నుంచి లోపలికి కనపడవు. బాగానే ఉంటుంది నీట్గా. సో ఈవినింగ్ అయిపోయింది. మా మావయ్య ఒక పుల్కా చేయించి ఫస్ట్ అది దేవుడికి పెట్టి దండం పెట్టుకొని అప్పుడు లైట్లన్నీ వేస్తారు, రెస్టారెంట్ లైట్లు మొత్తం. సో ఇలా దండం పెట్టేసుకొని లైట్లన్నీ స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు పుల్కాలు ఎలా వేస్తున్నారో చూడండి. ఫస్ట్ దీని మీద హీట్ చేస్తారు 2 సైడ్స్, తర్వాత దీని మీద పెడితే అది బాగా పొంగుద్దంట. చూద్దాం ఎలా పొంగుద్దో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ స్టవ్ తెచ్చాక నేను రాలేదు రెస్టారెంట్కి.